వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి. వీళ్ళంతా వాళ్ళ ప్రాణాలను సైతం కృషితో పట్టుదలతో రోజు ప్రాక్టీస్ చేయడం జరిగింది. గత 6 నెలల నుంచి నా శిక్షణలో పొందుతున్నారు. వీళ్ళకి డిసెంబర్ 17వ తారీఖు నుంచి ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ కీలకమైన సమయంలో వీళ్ళకు గ్రౌండ్ బంద్ కావడం వల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దానికి పరిష్కార దిశగా మేము ఈరోజు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి వీళ్ళు విక్టోరియా గ్రౌండ్లో వీళ్ళు ఈవీఎంలు పెట్టడం వల్ల మాకు ఇబ్బంది చేస్తున్నామని చెప్పి మమ్మల్ని మొత్తం ఖాళీ చేపించి మమ్మల్ని బయటకు పంపించడం జరిగింది. సో దానికి వాళ్ళు ప్రతీకార చర్యగా ప్రిన్సిపల్ వారిని కలవడం జరిగింది. ఆ ప్రిన్సిపల్ సార్ కూడా ఏం చెప్పడం లేదు. వాళ్ళు కూడా మాకు చేతులు చేయడం జరిగింది. మాకేం సంబంధం లేదనే నిమ్మకు నీరెత్తేస్తున్నారు. తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ తెలంగాణలో నిరుద్యోగ యువత ఎక్కువ ఉంది. ఈ నిరుద్యోగ యువతలో మన దేశ భవిష్యత్తు కోసం ప్రాణాలు సైతం చేసిపెట్టి ఈ పోలీసు ఉద్యోగాల కోసం వీళ్ళు మొత్తం పాటుపడి రోజు శిక్షణ పొంది ఉదయం సాయంత్రం రోజు కష్టపడి వీళ్ళ యొక్క మొత్తం ఊర్ల నుంచి ఈ బ్యాగులతో సర్దుకొని మొత్తం అన్ని ఇబ్బంది పడుతూ వచ్చి కూడా వీళ్ళంతా కష్టపడి చదవడం జరిగింది. ఈ ఉన్న 15 రోజులు ఈ కీలకమైన సమయంలో వీళ్ళకి బంద్ పెడితే చాలా ఇబ్బంది పెడతారు. ఇప్పటికే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలామంది స్టూడెంట్స్ కూడా మా భవిష్యత్తు ఏమవుతుంది, మాకు ఏమవుతుంది, మాకు ఈవెంట్స్ వస్తాయా రాదా అనే ఇబ్బంది పడుతారు. వీళ్ళు చాలా ఇబ్బంది పడి మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మీరు కంపల్సరీగా మా స్టూడెంట్స్కి మాత్రం కంపల్సరీగా పర్మిషన్ ఇప్పించి మాకు మాత్రం న్యాయం జరిపించి ఖచ్చితంగా ఈ స్టూడెంట్స్కి మాత్రం ఈ గ్రౌండ్ మాత్రం ఇప్పించగలరని ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను.